మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇజ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లతోనూ సముద్రవత్సలతోనూ, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యములు, ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములు అనునవి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. 9వ వచనం చదవమ్మా. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. అన్నిటి రూపమును నిర్మించవలెను. ఇజ్రాయేలీలు మొదటిసారి వాళ్ళు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఫస్ట్ మందిరం. ఇది డేరాలతోనూ, మేక వెంట్రుకలతోనూ, సముద్రవత్సల జంతువు యొక్క చర్మాలతోనూ, రకరకాల కలర్స్తో ఒక మందిరాన్ని నిర్మించారు. 40 సంవత్సరాలు వీళ్ళు ఇజ్రాయేలీలు ఈ మందిరంలోనే ఆరాధన చేసుకుంటూ వచ్చారు. ఈ 40 ఏళ్ళు ఈ మందిరంలో ఆరాధన చేసుకుంటూ వచ్చారు. ఈ మందిరం మేఘము ఎప్పుడు కదులుతుందో అక్కడ కదులుతుంది. మేఘం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మందిరం మళ్ళీ వేసుకుంటారు. అక్కడ వాళ్ళు దహన బలులు, పాప పరిహారార్థ బలి, సమాధాన బలులు, రకరకాల 5 రకాల బలులు అర్పిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ఆరాధించే ఈ 4 గోడలు ఒకటి నేర్చుకోవాలి. దేవుడు కనపరచు విధముగా. మళ్ళీ చదవమ్మా, 9వ వచనం చదువు. 25వ అధ్యాయం 9వ వచనం. నేను మీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. మోషేను గురించి సిస్టర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించాడు. ఐగుప్తు దేశంలో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయి, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, మోషే నీ జ్ఞానం కాదు, ఇక్కడ నీది కాదు, నేను చెప్పినట్లు మందిరం చెయ్యి. హల్లెలూయా, చప్పట్లు కొట్టి పచ్చండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎట్లా చెప్పాడో అట్లనే మందిరం. ఒక ఇంచి పొడవు ఉండకూడదు, 1 ఇంచి పైకి ఉండకూడదు, 1 ఇంచి వెడల్పు ఉండకూడదు. ఎందుకంటే మందిరం అనేది పరలోకంలో ఎలా ఉన్నదో అలాగూ దేవుడు మోషేకు చూపించాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, భూమి మీద మనము దేవునికి ఇష్టమైనటువంటి మందిరముగా ఉండాలి. హల్లెలూయా, అర్థమవుతుందా? ఆయనకి ఇష్టమైన మందిరముగా మనం ఈ లోకంలో ఉండాలి. ఈ 4 గోడల మందిరం ఒకటి, 3వది పరలోకంలో ఉంది మందిరము, 2వది ఏంటంటే నీవు నేను ఒక మందిరం. మనమే మందిరం, మనమే ఆయన ఆలయం అయి ఉన్నాం. కనుక మనం ఎట్లుండాలి ఈ భూమి మీద అంటే ఆయనకి ఇష్టమైనట్లు ఉండాలా. హల్లెలూయా, అర్థమవుతుందా? ఆయన చూపించే విధంగా, ఆయన నడిపించే విధంగా, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన వాక్యానుసారంగా జీవించాలంటే మనం ఈ లోకంలో ఎలా జీవించాలంటే బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. వీళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు, నేను త్వరగానే ముగిస్తా, వీళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు
ఈ మందిరంలో ఆరాధన చేసేటప్పుడు మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నప్పుడు ఈ 40 సంవత్సరాలు 3 అద్భుతమైన కార్యాలు జరిగాయి అక్కడ. చాలా జరిగినాయి. అంతకుముందు ఎర్ర సముద్రాన్ని చీల్చారు. అంతకుముందు తెగుళ్ళు, రకరకాల శ్రమలు ఐగుప్తీయులు ఫేస్ చేశారు. ఎన్నో కష్టాలు బాధలు వాళ్ళు ఎదుర్కొన్నారు, వీళ్ళు ఎదుర్కొన్నారు. లాస్ట్కి అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వచ్చినాక అక్కడ 3 అద్భుతాలు జరిగాయి. ఆ 3 అద్భుతాలను గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? హల్లెలూయా. చప్పట్లు కూడా దేనిపరచండి. హల్లెలూయా. కొంచెం చురుకైపోదాం. కొంచెం హల్లెలూయా. కొంచెం చురుకైపోదాం. హల్లెలూయా. సరిపోలే, ఇంకొంచెం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. నిర్గమకాండం 16వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. పడిన ఆ మంచు విరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణముల అరణ్య కణములు సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. హల్లెలూయా. మొదటి అద్భుతం మనం నేర్చుకునేది ఇది ఏమిటి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇది ఏమిటి? వాళ్ళకి అర్థం కాల. హల్లెలూయా. యాక్చువల్గా వీళ్ళు ఏం చేసినట్టే అరణ్యంలో మోషేను శోధించారు. వాళ్ళు తీసుకొచ్చిన ఆహారం అయిపోయింది. ఇక అరణ్యంలోకి వచ్చారు. అక్కడ బావర్చి హోటల్ లేదు, అక్కడ ఆస్టోరియా లేదు, అక్కడ ఇంకేం లేదు, బేకరీలు లేవు, కిరాణా షాప్ లేవు, చాయ్ కొట్టులు లేవు, ఏం లేవు, బిస్కెట్లు తిందామంటే లేవు, ఏం లేవు. అంతా అరణ్యం, ఎటు చూసినా అరణ్యం. ఇక్కడ దేవుడు మాకు ఆహారం ఇస్తాడా అని మోషేను గులిగారు. అరణ్యంలో దేవుడు ఆహారం కురిపిస్తాడా? కారణం ఏమిటంటే, ఎందుకు వాళ్ళు అలా ప్రశ్నించారంటే, వాళ్ళు చూస్తున్న పరిస్థితి, సిచ్యువేషన్ వాళ్ళని అలాంటి ఆలోచనలోకి తీసుకొచ్చింది. ఎటు చూసినా అరణ్యమే, తినడానికి షాప్స్ లేవు, ఏమి లేవు. వీళ్ళొచ్చిన ఆలోచన, వీళ్ళకొచ్చిన తలంపు, ఇక్కడ దేవుడు అన్నం ఆహారం కురిపిస్తాడా? ఏంది మర్చిపోయారు వాళ్ళు? ఎర్ర సముద్రాన్ని చీల్చింది మర్చిపోయారు, 10 తెగులను మర్చిపోయారు, నీళ్లను చేదు నీళ్లను మధురంగా మార్చిన పరిస్థితి మర్చిపోయారు. కనబడుతున్నదే వాళ్లకు ప్రశ్నగా మిగిలిపోయింది. దేవుడిస్తాడా ఆహారం? దేవుడు మనకు ఆహారం ఇస్తాడా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళ చూడండి, బాగా వినండి. ఇది ఒక ప్రశ్నలాగా ఉంటుంది. మన్నా ఇది ఏమిటి అని వాళ్ళు ఒకరొకరు ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ చదవమ్మా వచ్చినాం దాన్ని. ఇజ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది ఒక ప్రశ్న ఉంది, దీనికి జవాబు కూడా ఉన్నది. దీంట్లో ఒక ప్రశ్న ఉంది. ఇది ఏంది? వాళ్ళ మన్నా, కింద పడ్డ మన్నాను తీసుకొని ఒకరి దగ్గర పోయి ఇదేమి అని అడుగుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎప్పుడు చూడలే అది పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం, దేవదూతల ఆహారం ఇజ్రాయెల్కి ఇచ్చాడు. కష్టపడకుండా, శ్రమ పడకుండా, దున్నకుండా, విత్తనం వేయకుండా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆహారం ఏంటంటే, ఇప్పుడు మనకు ఆహారం అంటే వాక్యము, దేవుని వాక్యమే. రోజు మనం చదువుతూ ఉంటే ఇదేంది, రోజు మనం వింటా ఉంటే ఇదేంది అని ఒక ప్రశ్న. అరే, ఇది ఒక ఆశ్చర్యం. సిస్టర్ మోషేను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, అరే, కన్న తల్లి కంటే చంపమన్న తండ్రి మోషేను పెంచాడు. 3 నెలలు
3 నెలలు తల్లి చాలా కష్టపడ్డది. తల్లి నుంచి కాలే, దేవుని నుంచి అయింది పెంచడం. చప్పట్లు కొట్టిన పచ్చాలేలు. అది తల్లి నుంచి కాలే, ఆమె నుంచి. ఆమె కష్టమైపోయింది ఇంకా, కానీ దేవుడు పెంచాడు. ఇవన్నీ వాక్యంలో మనం, దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే, దేవుని ఆలోచన, దేవుని వాక్యం మనం రీసెర్చ్ చేస్తుంటే, చదువుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, దేవుళ్ళరా మనకు మన ఆలోచనలకు, మన తలంపులకు జవాబు వచ్చేది దేవుని వాక్యం నుంచే. మనకు ఆదరణ, నెమ్మది ఇచ్చేది దేవుని వాక్యం నుంచే. దేవుని వాక్యం మనం ఎంతగా వినాలని ఇష్టపడతామో అంతగా మన జీవితంలో మనకు నెమ్మది, ఆదరణ జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. 3 పూటలు ఇక్కడ బాగా కండిషన్గా దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే, మీరు ఆ కింద పడ్డప్పుడు ఒక ఓమేరు అంటే ఒక సేర్ అంటే మీకు అర్థం కావాలంటే, ఇప్పట్లో మీకు అర్థం కావాలంటే 1 కిలో తినండి. మీరు ఆ కింద పడ్డది తీసుకపోయి 1 కిలో, ఒక్కొక్కరు 1 కిలో. హల్లెలూయా. సామెల ఇంట్లో సామెలు, ఆయన భార్య, 2 కొడుకులు, 1 కూతురు, 5 మంది. 5 కిలోలు తీసుకపోండి. అదే ఆ రోజు మీకు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అది 5 కిలోలే అవుతుంది. ఒకవేళ 7 కిలోలు తీసుకున్నాం అనుకో, అది మళ్ళీ 5 అవుతుంది. 3 కిలోలు తీసుకున్నాం అనుకో, అది 5 అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కువ తీసుకున్నానికి ఎక్కువ కాలేదు, తక్కువ తీసుకున్నానికి తక్కువ కాలేదు, సమానంగా ఇచ్చాడు అందరికీ. హల్లెలూయా. ఫ్రైడే రోజు 5 కిలోలకు బదులు 10 కిలోలు తీసుకోమన్నాడు. ఒకవేళ రేపటి కొరకు నువ్వు దాచిపెట్టుకుంటే అవి పురుగులు పట్టిపోయింది, కంపు కొట్టింది. హల్లెలూయా. అయితే కేవలం ఫ్రైడే రోజు మాత్రమే, శుక్రవారం రోజు మాత్రమే ఎక్కువ తీసుకోమన్నాడు. శనివారం ఏం పని చేయకూడదు, అది విశ్రాంతి దినము కనుక ఆ రోజు మీరు ఏం పని చేయకూడదు. అది నేను దాన్ని భద్రపరిచి, పురుగులు పట్టకుండా దాన్ని నేను కాపాడి మీకు ఫ్రెష్గా ఇస్తా అని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసి అలాగే ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు విశ్రాంతి దినము లేదు కానీ ఆరాధన దినం ఉంది. ఆదివారము ఆరాధన దినము. ఇది ఆరాధన దినం, ప్రభుని ఆరాధించే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో కొంత మీకు బాధ అనిపించచ్చు కానీ అవసరం, అది అవసరం. హల్లెలూయా. ఎందుకు అంటే, మనకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఏమున్నా ఆరాధనకి రావాలి. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఒక కోమటోడు ఉంటాడు, వాడు నిష్టగా ఉంటారు. వాళ్ళు ఒక నిష్ట కలిగి ఉంటారు. వాళ్ళు అది చేయకూడదంటే వాళ్ళు చెయ్యరు, అది తినమంటే అది తినరు, అది ముట్టమంటే ముట్టరు, వాళ్ళు చెయ్యరు. వాళ్ళు అంతకంటే నిజమైన దేవుని ఆరాధిస్తున్న మనం, సృష్టికర్తను ఆశీర్వదించే దేవుడు, దీవెనలు ఇచ్చే దేవుడు, నీ కుటుంబంలో ప్రతి అక్కర తీర్చే దేవుడు ఆయన, ప్రతి అవసరము ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ప్రతిదీ దేవుడు ఇచ్చే దేవుడు ఆయన. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం సెలవు. ఏది ఆయన లేకుండా కలగదు. హల్లెలూయా. కనుక బాగా గమనించండి, నా కొరకు రారు మీరు చర్చికి, నా కొరకు రారు. మీ ఆత్మకు అవసరమైనటువంటి వాక్యం కొరకు వస్తారు. మీరు దేవునికి సమీపించి ఆరాధించడానికి వస్తారు. ప్రభుకు సమీపంగా వచ్చి ఆయనను ఆరాధించడానికి వస్తారు. మీ ఆత్మకు అక్కరమైనటువంటి, అవసరమైనటువంటి వాక్యంతో నింపబడడానికి, తృప్తిపరచడానికి, మార్పు చెంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి దేవుని సన్నిధికి వస్తారు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? మీరు రాకుంటే నాకేం కాదు, దేవునికి ఏం కాదు. మీరు వచ్చినా రాకున్నా దేవునికి ఏమీ కాదు, పాస్టర్కి ఏం కాదు. జరిగేది నీకే. నీవే ఆరాధిస్తావు, నీవే దేవుని మయంపోస్తావు, నీవే దేవుని గణపరుస్తావు, నీవే దేవుని హెచ్చిస్తావు, నీవే దేవుని మెప్పు పొందుకుంటావు, నీవే దేవుని సన్నిధిలో, ఆయన బలమైన సన్నిధిలో, ఆయన సజీవమైన వాక్యము, స్వచ్ఛమైన వాక్యాన్ని ఆత్మకు ఆహారంగా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తావు. నువ్వు ఒక తృప్తిగా వెళ్తావు, ఆశతో వెళ్తావు, మార్పు చెంది వెళ్తావు.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళ బాగా గమనించండి. చూడు, ఒక సత్యం ఇది ఏమిటి అని ప్రశ్న, దానికి జవాబు బైబిల్లోనే ఉంటుంది. 1 పేతురు చదవమ్మా, 2వ అధ్యాయం. 1 పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఏందంట, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. చూడండి, ఈ సమస్తమైన దుష్టత్వము, క్రోధము ఇవన్నీ మాని రక్షణ విషయంలో ఎదగడానికి వాక్యం అవసరం. మనలో ఏవి ఉండకూడదో అవన్నీ వెళ్ళిపోవడానికి, ఏవి దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఉండకూడదో, మన ఆలోచనలో, మన తలంపులో, మన హృదయంలో, మన కుటుంబాల్లో, మన సమాజంలో మనం ఎక్కడ వెళ్తుంటే అక్కడ మనలో దేవునికి ఇష్టం లేనివి ఏమైతే ఉండకూడదో అవి వెళ్ళిపోవాలంటే ఎలా సాధ్యమవుతుందంటే వాక్యం ద్వారా జరుగుతుంది. ఆ వాక్యం మనలో ఇవి తీసే అంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-14 వరకు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగల వారు కారు. బలమైన ఆహారము తినవలసిన వాళ్ళు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. ఏదమ్మా మళ్ళీ చదువు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. హల్లెలూయా. బలమైన ఆహారం ఎప్పుడు అవసరమవుతుందంటే అనుభవంలోకి వస్తుందంట. మనం ఎప్పుడైతే అనుభవిస్తుంటామో ఎక్స్పీరియన్స్లో బలమైన ఆహారం మనకు వస్తుంది. బలమైన ఆహారం మనం తీసుకుంటుంటే ఏం జరుగుతుందంటే ఒక శక్తి కలిగిన వాళ్ళంగా ఉంటాం కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, ఆ పాప ఉన్నది, వాళ్ళకి ఏం చేస్తాం, పాలు తాగిపిస్తాం. ఈ కొంచెం బాబు పెద్దగా అయినాడు కనుక సాలిడ్స్ పెడతాం కదా. ఇంకా రోజు 3 పూటలు మీకు అందరికీ, నాకు మా పాస్టర్మ్మకు 3 పూటలు పాలు తాగిపిస్తే మేము ఎట్లా ఉంటాం? పీక పట్టుకొని తాగుతూ ఉంటాం అమ్మా. హల్లెలూయా. ఏ స్టేజ్లో ఉన్నాం మనం? ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నామా? అనుభవం ద్వారా ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఏం చేయాలంట, బలమైన ఆహారం తీసుకోవాలా. చికెన్ బిర్యానీ తినాలా, మటన్ బిర్యానీ తినాలా, ఇంకేంటి పోయిన వారం పాస్టమ్మ అదేంటి ఏం బిర్యానీ చేసినావు నువ్వు? ఏమ్మా పన్నీర్ బిర్యానీ చేసింది. హల్లెలూయా. మనం తింటున్న బిర్యానీ చాలా హైదరాబాద్లో ఫేమస్ ఏంటంటే బిర్యానీ కదా. చాలామంది బిర్యానీ బాగా తింటారు. ఎన్ని హోటల్స్ అయినాయంటే బిర్యానీ హోటల్స్ ఇప్పుడు హైదరాబాద్లో గల్లీకి 4-5 అయినాయి. ఇవన్నీ మన జ్ఞాపకం చేస్తున్నాయి. బలమైన ఆహారం తింటున్నావా విశ్వాసి? బలమైన వాక్యం తింటున్నావా? వాక్యం తీసుకుంటున్నావా బలమైంది? హల్లెలూయా కదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక.
అనుభవం అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బాబుకు ఎంత పెట్టాలో అంతే పెడతారు కదా. ప్లేట్ బిర్యానీ తెచ్చి తినిపిస్తారా బాబుకు? తినిపించారు కనుక ఎంత తింటాడో అంత. ఇంకొంచెం పెరిగినాక ఏం చేస్తావు? ఇంకొంచెం పెడతావు. అనుభవం ఇంకా కొంచెం పెరిగినాక ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తావు, తినేది ఎక్కువ చేస్తావు. హల్లెలూయా. అలాగే మన జీవితంలో మనకు వాక్యం అనేది ఎక్కువ మనం దేవునిలో ఇప్పుడు 23 సంవత్సరాలు అవుతుంది మనం సంఘం స్థాపించి. 23 సంవత్సరాలు అవుతుంది. ఏ స్టేజ్లో మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం, ఏ స్టేజ్లో తీసుకుంటున్నాం? శరీర సంబంధంగా అయితే మంచి తినగలిగే వాళ్ళు 2 ప్లేట్లు కూడా తింటారు. తినలేని వాళ్ళు ఒకటే ప్లేట్ తింటారు, అది కూడా లేదంటే సగం ప్లేట్ తింటారు. ఎంత ప్లేట్ తింటారో కానీ బిర్యానీ అయితే తింటున్నారు. దేవుళ్ళారా బాగా తినండి, మంచిగా తినండి, మీ దగ్గర డబ్బులు ఉంటే తినండి, అప్పులు చేసి తినవాకండి, అప్పులు లేకుండా బాగా తినండి. కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, నేను మీకు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, దేవుళ్ళారా వాక్యము బలమైన ఆహారం ఎంత తీసుకుంటున్నావు? ఇప్పుడు మీకు ప్రశ్న, బలమైన ఆహారం అంటే ఏంది అమ్మా? ఆత్మకు కావాల్సిన బలమైన ఆహారం అదే ఏంటది? కొన్ని విషయాలు చెప్పండి మీరు. అమ్మా అమ్మా రక్షణ పొందుకున్నాక కావాలి బలమైన ఆహారం కావాలా? అమ్మా ఫర్గివ్, ఇంకా క్షమించేది. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. ఇంకా ప్రేమ, ఇంకా విశ్వాసము, ఇంకా ప్రార్థన, ఇంకా సాక్రిఫైస్ చేయడం, దేవునికి సమయాన్ని ఇవ్వడం, ఇవన్నీ బలమైన ఆహారం. ఎంతమందిని క్షమించగలుగుతున్నాం మనం? ఎంతమంది ప్రేమించగలుగుతున్నాం? ప్రేమ, క్షమాపణ, సాక్రిఫైస్ ఇవి మన లోపల ఎంతవరకు ఉంటున్నాయి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా బలమైన అనుభవంలో వస్తుంది కదా, దేవుడు సహాయం చేయను గాక. కనుక బాగా గమనించండి, ఒక డాక్టర్ ఉన్నాడు. అనుభవం అంటే ట్రైనింగ్. ఒక డాక్టర్ ఉన్నాడంటే ఆయన 5 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేస్తాడు. ఇంకా స్పెషలిస్ట్ కావాలంటే 3 ఏండ్లమ్మా, 4 ఇయర్సా పీజీ. డాక్టర్ పీజీ చేయాలండి. ఇప్పుడు పీజీ 4 ఇయర్స్ అయిందా? పీజీ చేయాలంటే 4 ఇయర్స్. సూపర్ స్పెషాలిటీ చేయాలంటే మళ్ళీ 3 ఇయర్స్. ఇంత నేర్చుకుంటాడు డాక్టర్. హార్ట్ స్పెషలిస్ట్ అనుకోండి, గుండె ఆపరేషన్ చేస్తే ఆయన 5 సంవత్సరాలు ట్రైనింగ్ ఎంబీబీఎస్ చేస్తాడు, 4 సంవత్సరాలు పీజీ చేస్తాడు, మళ్ళీ 3 సంవత్సరాలు గుండె గురించే నేర్చుకుంటాడు. అంత నేర్చుకుంటాడు. హల్లెలూయా. కిడ్నీ డాక్టర్ అంటే కిడ్నీస్, ఆయన 5 సంవత్సరాలు ఎంబీబీఎస్, 4 సంవత్సరాలు పీజీ, తర్వాత సూపర్ స్పెషాలిటీ. హల్లెలూయా. అనుభవం ప్రకారం ఆయనకు అలా ట్రైనింగ్ అవుతూ వస్తుంటాడు. విశ్వాసులం కూడా దేవుని వాక్యం చాలా అవసరం. బలమైన ఆహారం మనకు అవసరం. వాక్యం ఎందుకో తెలియకనే మీరు నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం అని మీరు పాడారు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళారా రెండవది మనం గమనించిన మొదటి ఏంది? మన్నా అంటే మనకు కావాల్సింది ప్రతిదినం కావాల్సిన ఆహారము. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కనుక త్వరగా ముగిస్తాం. రెండవది ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనం.
నేను మీ దేవుడైన యెహోవానని ఉమ్. మీరు తెలుసుకొనున్నట్లు నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నేను నడిపించి మిమ్మును అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు బట్టలు ఒంటి మీద పాతగిలలేదు మీ చెప్పులు మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు కాళ్ళకు పాతగిల్లి పోలేదు హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు ఏమేమి ఉన్నాయి అక్కడ? ఏమేమి ఉన్నాయి ఇక్కడ 2 విషయాలు అమ్మా? వినలే మీరు కదా? డ్రెస్, బట్టలు. రెండవది ఏమైందంట వాళ్ళకు? పాతగిల్లేదు. మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యం మన్నా తింటున్నారు. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? వస్త్రాలు, చెప్పులు పాతగిల్లడం లేదు. వస్త్రాలు కొత్తగా ఉన్నాయి. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఫ్రెష్గా ఉన్నాయి, చినిగిపోవడం లేదు, పాత కావడం లేదు. హల్లెలూయా. మొదటిది మన్నా, రెండవది వస్త్రాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వస్త్రాలంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణ. బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, బాడీని కాపాడుకోవడానికి, యుద్ధంకి వెళ్తే కాపాడుకోవడానికి యుద్ధ కవచము. మామూలుగా ఉంటే మన శరీరాన్ని కప్పుకోవడానికి, కాపాడుకోవడానికి ఒక వస్త్రాలు అవసరం. హల్లెలూయా. విశ్వాసికి ఈ లోకంలో విశ్వాసిగా, బలమైన విశ్వాసిగా జీవించాలంటే రక్షణ అవసరం. రక్షణ. హల్లెలూయా. 1974 1974 సంవత్సరంలో ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఏంటంటే ఒక ఆయన చనిపోయి 30 నిమిషాలు ఒక దృశ్యాన్ని చూశాడు. మళ్ళీ 30 నిమిషాల తర్వాత బ్రతికాడు. బ్రతికినప్పుడు ఆయన చెప్పిన సంఘటన, ఆ దృశ్యం అంతా ఒక సినిమా తీశారు. సినిమా తీసినప్పుడు బాగా గమనించండి, ఆ సినిమా 1974 నుంచి 1999 వరకు అద్భుతంగా నడిచింది ఆ సినిమా. ఎక్కడ ఆ సినిమా చూపిస్తే అక్కడ ఆత్మలు లక్షల మంది ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ జీవితాలు ప్రభుకు సమర్పించుకున్నారు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ సినిమా పేరు ద బర్నింగ్ హెల్. మండుచున్న అగ్ని నరకమని. హల్లెలూయా. ఎప్పుడైతే నరకాన్ని చూశారో వాళ్ళు భయపడ్డారు. ఆ భయంకర ఆయన చెప్పిన సాక్ష్యము ఆ నరకం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవునికి మహిమ కలుగుగా. దేవునులరా. రెండవది, అమెరికా దేశంలో బిన్ లాడెన్ ఏం చేసిండంటే ట్విన్ టవర్స్ ఉన్నది కదా, దాని మీద బాంబు వేశాడు. ప్లేన్ బాంబు వేసినప్పుడు భయపడి అమెరికా దేశంలో ఏం చేశారంటే అందరూ బైబిల్ కొన్నారు. ప్రతి ఒక్కరు బైబిల్ కొన్నారు. అక్కడ కరోనా వచ్చినప్పుడు 30 మంది ఉండే దగ్గర 90 మంది అయినరంట సంఘం. 100 మంది ఉన్న దగ్గర 300 మంది అయినరు. 1000 ఉన్న దగ్గర 3000 మంది అయ్యారు. సంఘం భయపడి, పరిస్థితులకు భయపడి దేవునికి సమీపంగా వచ్చారు. హల్లెలూయా. అయితే 1999లో ఆ సినిమా దాన్ని ఫెయిల్ చేయడానికి కారణం ఎవరు? తర్వాత ప్రజలు భయపడలే. దానికి కారణం ఎవరు ఉండొచ్చు? ఆ సినిమా అది సినిమా ఫెయిల్ చేసింది ఎవరు? అంత లక్షల మంది రక్షణ పొందుకున్నారు, కానీ ఆ సినిమాని ఫెయిల్ చేశారు. ఎవరు చేశారు? ఆలోచించండి. ఎవరు చేస్తారు? ఎవరై ఉండొచ్చు? ఎవరై ఉండొచ్చు? క్రైస్తవులే దాన్ని ఫెయిల్ చేశారు. ఎవరు చేశారమ్మా దాన్ని? క్రైస్తవులే చేశారు. కారణం ఏమిటంటే వాళ్ళకు పాయింట్ తీసుకున్నారు. దేవుడు నరకం లేస్తాడా? దేవుడు ప్రేమ గల దేవుడు నరకంలో ఎందుకు వేస్తాడు? రక్షణ అనేది సువార్త ద్వారా వస్తుంది, కానీ భయపెడితే రాదని ఒక ప్రాపగండ తీశారు. హల్లెలూయా. ఏది ఏమైనా దేవుళ్ళరా, భయము వాళ్ళని ఏం చేసిందంటే, ఆ నరక భయం ఏం చేసిందంటే సువార్త తెలుసుకునేటట్టు చేసింది. భయమే సువార్త తెలుసుకొని చేసి రక్షణ పొందుకొని వారి జీవితాలు ప్రభుకు సమర్పించుకున్నారు. ఇప్పుడు మీకు ప్రశ్న, మీరు మీ కుటుంబం ఎంతమంది
నరకానికి పోతున్నారు. నా ఆశ, నా ప్రార్థన అయితే మీరు అందరు నరకాన్ని తప్పించాలన్నదే నా ప్రార్థన, నా ఆశ. నాకు ఎన్ని శ్రమలన్నా రాని, నాకు ఎన్ని సమస్యలన్నా రాని, నన్ను ఎన్ని మాటలు అన్నానని, నన్ను బ్లాక్మెయిల్ చేయని, సంఘానికి మాను రాని, ఏమన్నా చేయని, మీరు కోఆపరేట్ చేసినా చేయకపోయినా నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే, ప్రభా అందరు నరకాన్ని తప్పించబడాలి, అందరు నరకానికి పోదు ప్రభా. రెండు చేతులు దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంత ప్రతి వారం మనం సిద్ధపడొచ్చి ఆఖరికి నరకానికి పోతే ఏం ప్రయోజనం? దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. కనుక దేవుడులారా, రక్షణ వస్త్రము కదా. యెషయా గ్రంథం 61:10 చూడమ్మా. 61:3 రక్షణ. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ముందు 61:10 చదువమ్మా. 61:10. శృంగారమైన పాగ ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములు. హల్లెలూయా. బాగా గమనించండి. రక్షణ ఎట్లా వస్తుందంటే బాగా గమనించండి. ఇప్పుడు చదవమ్మా. 61:3. సియోనులో దుఃఖించు వారికి, బాగా గమనించి, సంఘానికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా కుటుంబాన్ని క్షమించు, ప్రభువా నా పాపాలు క్షమించు, ప్రభువా ఈ ఈరోజు విన్న వాక్యానుసారంగా నేను లేను ప్రభా, ఆ వాక్యానుసారంగా నేను నా కుటుంబాన్ని ఉండాలి ప్రభా అని ఇక్కడ దుఃఖిస్తే, ఏడుస్తే, ప్రభు సన్నిధిలో ఏడుస్తే, సంఘమా ఏమంటున్నాడు? ఉల్లాస వస్త్రం ఇస్తా అంటున్నాడు, సంతోషమైన వస్త్రాలు ఇస్తా అంటున్నాడు. చప్పట్లు కొట్టి వినిపించండి. హల్లెలూయా. ఎంతమంది మనం వాక్యం విని, ప్రభా ఇలా లేం, మేము ఆ వాక్యానుసారంగా లేం ప్రభా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఉల్లాస వస్త్రములు మీ జీవితంలో సంతోషమైనటువంటి రక్షణానందం మీకుండాలి. ఆ ఆనందంలో మీరుండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, బాగా గమనించండి. చూడమ్మా, మత్తయి సువార్త 16వ అధ్యాయం. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం. అమ్మా, మార్క్ 16:10 నమ్మి రక్షణ పొందినవాడు నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. హల్లెలూయా. నమ్మాలి, యేసుప్రభుని నమ్మాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి, ఆయన సువార్తను నమ్మాలి, ఆయన సత్యాన్ని నమ్మాలి. వాడు రక్షణ. నమ్మనోడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. నమ్మని వానికి శిక్ష సంఘానికి తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవునికి మహిమకు. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చదువు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. ఎందుకు ఆ ఇంటికి రక్షణ వచ్చిందంటే, జక్కయ్య ఎవరి కుమారుడుగా సిద్ధమయ్యాడు, ఎవరి కుమారుడుగా పిలువబడ్డాడంటే అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? జక్కయ్యను చూసి ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి.
హల్లెలూయా. విశ్వాసము, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఒక విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసం రక్షణలోకి నడిపిస్తుంది, కుటుంబం అంతటికి రక్షణలోకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మూడవది చెప్పులు. మొదటిది ఏందమ్మా? మన్నా. మన్నా అంటే ఆహారం. ఆహారం అంటే వాక్యం. సమస్త దుష్టత్వము, వేషధారణ, కోపము, అల్లరి, నీచ కార్యాలు ఇవన్నీ వెళ్ళిపోయేది వాక్యం. హల్లెలూయా. రెండవది దేవుళ్ళారా, రెండవది ఏంది? వస్త్రములు. ఇక్కడ ఎవరు దుఃఖిస్తారో, ఎవరు యేసు ప్రభులో ప్రభా మేము ఈ వాక్యానుసారంగా లేము అని ఎవరు ఏడ్స్తారో దేవుడు వాళ్ళను ఉల్లాసంగా చేస్తారు, ఆ కుటుంబాలను రక్షణలోకి నడిపిస్తాడు. మూడవది చెప్పులు కదా. మూడవది ఏముంది అక్కడ? చెప్పులు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. చెప్పులు పాత గిల్ల లేదు అంటాడు. చెప్పులు కూడా ఎట్లున్నాయంటే ఫ్రెష్గా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పులు అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై. ఎఫెసీ 6:5 వచనం అదేనా? చదువమ్మా. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను మీ పాదములకు సువార్తను ఎన్నో వచ్చిన మాది చదువు. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సంబంధమైన సువార్తను సిద్ధ మనస్సును సువార్త అనే సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. హల్లెలూయా. ఎలా నిలబడాలంట? సువార్త. చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సువార్త ఎప్పుడు పాతగిల్లదు, రక్షణ ఎప్పుడు పాతగా అయిపోదు, రక్షణ ఎప్పుడు అది కొత్తగానే ఉంటుంది, సువార్త కూడా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, సువార్త అంటే ఏంది? సువార్త ఒక అందరికీ తెలుసు, యేసు ప్రభు సిలువలో చనిపోయాడు, మనం మన పాపంలో ఒప్పుకోవాలా అనేది సువార్త. కానీ అది ఏంది? సువార్త. సువార్త అంటే అర్థం ఏంది అమ్మా? సువార్త. సు అంటే ఏంది అమ్మా? మంచి. సుకన్య అంటే మంచి కన్నులు గలది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి గలది. సుకుమార్ అంటే మంచి కుమారుడు. సు అంటే ఇంతకుమందికి అర్థమైందా? సు అంటే ఏంది? మంచి. వార్త అంటే మంచి వార్త. హల్లెలూయా. ఏందా మంచి వార్త? యేసు ప్రభువుని మనము మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నాకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన అవమానం, నేను పొందాల్సిన మరణం ఆయన పొందాడు, నా పాపములు ఆయన క్షమించాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన ద్వారానే పరలోకం ఉంది, ఆయన లేకుండా మోక్షము లేదు అని నమ్మిన సత్యము, నమ్మిన మంచి వార్త సువార్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సమాజానికి మంచి వార్త అవసరమా, చెడ్డ వార్త అవసరమా? ఇప్పుడు సమాజాన్ని మంచి సమాజంగా మార్చేది ఎవరు?
ఎవరు మార్చాలా? హల్లెలూయా కదా, మనమే కదా. ఎలా మారుస్తాం? సువార్త చెప్తాం. సువార్త చెప్తే ఏమవుతుంది? శ్రమ వస్తుంది కదా. సువార్త చెప్పకుంటే కూడా శ్రమ వస్తుంది. పౌలు అన్నాడు నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ. ఇప్పుడు బాగా గమనించండి, చెప్పినా శ్రమ వస్తుంది, చెప్పకున్నా శ్రమ వస్తుంది. చెప్పితే వచ్చే శ్రమ అప్పుడప్పుడే, అది తాత్కాలిక, అప్పుడప్పుడే. మనం ఆ రోజు పోతుంటే సువార్త అడ్డగించిండు, ఇది మళ్ళీ జరగాలి కదా. హల్లెలూయా. కానీ సువార్త చెప్పకుంటే వచ్చే శ్రమ ఇది ఎప్పుడు ఉంటుంది. ఇది ఒక సమాజాన్ని పాడు చేస్తున్నాం మనమే, ఒక బస్తీని పాడు చేస్తున్నాం మనమే, ఒక సెక్ట్ను మనం మంచి వార్త చెప్పకుండా మనమే పాడు చేస్తున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, మంచి వార్త చెప్పి మంచితనాన్ని సమాజానికి, బస్తీకి మనం ఇవ్వాలి, దేశానికి ఇవ్వాలి. అది మనమే దానికి, నీవు నేనే దానికి. అది నువ్వు చెప్పకుండా వస్తుంది, చెప్పినప్పుడు వచ్చేది టెంపరీ, చెప్పకుండా వచ్చేది నీ జీవితాంతం వరకు అది శ్రమ ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. పిరికితనం అనే ఆత్మని ఇవ్వలేదు ఆయన మనకు. పిరికితనం అనే ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, బాగా గమనించిన ఒక సంఘటన జరిగింది, చెప్పి ముగిస్తా నేను. ఈ మధ్య ఒక 20 మందిని గొంతు పీక కోసి చంపేశారు. ఎక్కడ? అది ఇరాన్లన్నా ఈజిప్ట్లన్నా, యూట్యూబ్లో చాలా దాంట్లో వచ్చింది. ఒక ముస్లిం కంట్రీలో 20 మంది పాస్టర్లను పట్టుకొని, సువార్త చెప్పేటోళ్ళని పట్టుకొని పీక కోసి చంపేశారు. అది వీడియో తీసింది వాళ్ళు ఎట్లా చంపుతున్నారో ఆ వీడియో తీసి వాళ్ళ తల్లి, వాళ్ళ బంధు మంచి చేయకుండా, సంఘాన్ని మంచి చేయకుండా మనం ఎంతకాలము సైలెంట్గా ఉంటాం, మౌనంగా ఉంటాం. హల్లెలూయా. ప్రశ్నించుకోవాలా, ఆలోచన చేసుకోవాలా. చాలా కాలం క్రిందట ఒక ఇంట్లో మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతుంటే చిన్న పిల్లోడు నన్ను చెడ్డ మాటలు అన్నాడు. ఆ ఇంటి పిల్లోడే. వాడిని తిట్టినా నేను. తిడితే ఆ సంగతి మన సంఘ పెద్ద ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు, ఆయనకు తెలిసింది. ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ మీరు ఎట్లా కొట్టినరా ఆయనని, మీరు ఎందుకు తిట్టిన? ఆ చిన్న పిల్ల 20, ఇది చాలా కాలం క్రిందట, 15-16 ఏళ్ళ సంగతి. ఆయన అట్లా ఎందుకు తిట్టినరు? మీరు పాస్టర్ అయ్యి ఉండి అట్లా చేయకూడదు కదా. ఆ మాట అన్నందుకు వాళ్ళు సంఘానికి రావడం మానేసి, ఆ కుటుంబం రావడం మానేసి. ఇప్పుడు ఈ సంఘ పెద్ద ఏం చెప్పాలా? అరే అయ్యగారు చెప్పకుంటే ఇంకెవరు చెప్తారు? ఎవరు చెప్తారమ్మా మీకు? దైవజనులు చెప్పకుంటే ఎవరు సరి చేస్తారు మిమ్మల్ని? ఈ సంఘ పెద్ద ఏం చెప్పాలా ఆయనకు? అర్థమైందా? మీకు అర్థమైందమ్మా? జాగ్రత్త. మిమ్మల్ని మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు, తప్పు చెప్పి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు రెండు చేతులు దేవుని సుధం. హల్లెలూయా. మిమ్మల్ని సరిచేయడానికి, చక్కబరచడానికి ఒక చక్కని సంఘంగా, మంచి సంఘంగా, మనమంతా పరలోకంలో ఉండే సంఘంగా చెప్పాలా. అయ్యగారు చెప్పకుంటే వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. ఒకడు అన్నాడంట, సంఘానికి ఎందుకు వస్తలేవంటే, ఓ పాస్టర్ అందుకే నీకు అట్లా అయింది అన్నాడు. మళ్ళీ అందుకే అయిందేమరా నీకు? మళ్ళీ ఏమనాలి వీళ్ళు? అందుకే అయిందేమరా, మళ్ళీ సరి చేసుకొనివ్వు కదమ్మా. ఇది లోపల చేయాల్సిన మంచితనం మనం. అలా మండుతున్న దాని మీద మంట ఉందంటే దానికి గాలి పెడితే ఏమవుతుంది? మంటకు గాలి పెడితే ఏమవుతుందమ్మా? అగ్నిదేవునికి వాయుదేవుడు తోడైనట్టు. అగ్నిదేవునికి వాయుదేవుడు మొత్తం ఊరంతా కొంపలు మూసుకు సంఘం పాడు. జాగ్రత్త సంఘమా.
జాగ్రత్త. హెచ్చరించబడతాం, బుద్ధి చెప్పబడతాం, సరి చేయబడతాం. రెండోది, చెప్పేది అది మంచిదా, నీకు బాధ కలిగింది కాదు, మాకు కావాల్సింది నీకు బాధ కలిగింది కాదు, అది మంచిదా కాదా, చెప్పింది మంచిదా కాదా, నీకు చెప్పింది మంచి వార్తనా కాదా, అది అర్థం చేసుకోవాలి. ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతామో అది మన జీవితంలో మనం ఎంతో హ్యాపీగా ఉంటాం, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి, సంఘం దీవించబడుతుంది, ప్రతి పరిస్థితి సంఘంలో చక్కగా చక్కబడతాయి. అర్థమైన వాళ్ళు ఏంటైతే దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా సచ్చి సాధించేది ఏం లేదు, బ్రతుకున్నప్పుడు ఏమైనా చేయగలం. సత్యం ఏమైనా సాధిస్తామా? బ్రతికుండేగానే కదా. కనుక సంఘంలో ఉండే సాధిస్తాం. సంఘాన్ని బాగు చేసుకునే సంఘంలో ఉండే కానీ సంఘం బయటికి వెళ్ళి కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? మంచి వార్త, ఒకరినొకరం మంచిగా చేసుకోవడం, ఒకరినొకరము ఒక కుటుంబముగా, ఒక సంఘముగా, ఒక ఆత్మగా, ఒక రొట్టెగా, ఒక పాత్రగా, ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధకము కాపాడుకుంటూ సంఘాన్ని చక్కని సువార్త కలిగిన సంఘముగా, ఆత్మ కలిగిన సంఘముగా, పరిశుద్ధ ఆత్మయందలి ఆనందం కలిగిన సంఘముగా, దీవించబడిన సంఘముగా, ఆశీర్వించబడిన సంఘముగా. దేవుళ్ళరా బాగా గమనించండి. ప్రయాసపడాలి, కష్టపడాలి, శ్రమపడాలి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుళ్ళారా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అన్నీ ఆయన సమృద్ధిలోని ప్రతి అక్కర తీస్తాడు. మనకు మనకు కావాల్సిన ప్రతి మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, అప్పుడు మీకు అవన్నీ ఇస్తా అంటాడు. మీరు నా పేరిట ఏది అడిగినా అవన్నీ మీకు ఇస్తా అంటాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మన కొరకు ఆయన అన్నీ సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన హస్తంలో, చేతుల్లో మనకి ఇవ్వడానికి, దీవెనలు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సర్వసత్యంలోనికి సత్యం మనం గ్రహించాలా. మనం మన కుటుంబాలు మంచితనంగా ఉండాలా, మంచిగా ఒక్కొక్కరిని మంచిగా చేయాలి, కానీ చెడగొట్టడానికి ఉండకూడదమ్మా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనమంటే ఎంతో ప్రేమ కలిగినాం. ఆయన ఒక్కటే మన ఆదివారం వచ్చి నన్ను ఆరాధించండి అన్నాడు. ఒక్కరోజు వచ్చి నన్ను ఆరాధించండి. ఒకరోజు దాంట్లో కొన్ని చాలా అద్భుతాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయంలో ఒక రాజు మీదకి 5 రాజులు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మందిరానికి పోయి లెటర్ తీసి ఆడ మందిరంలో పెట్టి ఆయన రాజు భార్య, పిల్లలు, తల్లులు, చిన్న పిల్లలు కూడా మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రభా, ఈ రాజుతో మేము పోరాడడానికి మాకు శక్తి చాలదు, మాకు బలం చాలదు, నీవే మాకు దిక్కు అని వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు శత్రువును ఓడించి వాళ్ళకు ఎంత ధనం ఇస్తాడంటే 3 రోజులు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను కదా, 3 రోజులు వాళ్ళు బంగారు వాళ్ళ వస్త్రాలు ఆ శవాల మధ్య పోయి తెచ్చుకున్నారు. 3 days. హల్లెలూయా. సంఘం నుండి సాధిద్దాం, సంఘం నుండి సంఘాన్ని బాగు చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం, సంఘాన్ని బలపరుద్దాం. వాక్యం ద్వారా, సువార్త ద్వారా, రక్షణ ద్వారా దేవుడు ఉన్నత స్థితిలోకి సంఘానికి తీసుకురావాలా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
అడగండి, పరిశుద్ధాత్మ దేవుని అడగండి, మొరపెట్టండి. అడగండి, పరిశుద్ధాత్మ దేవుని అడగండి. ప్రభా, దినదినం నాకు నీ వాక్యం కావాలి ప్రభా, దినదినం కావాలి ప్రభా. 3 పూటలు నేను ఎలా తింటున్నానో అలాగ నాకు వాక్యం అవసరం ప్రభా. నా రక్షణ నేను కొనసాగించుకోవాలి ప్రభా. నా వస్త్రాలు నేను ఎలాగో శుభ్రంగా పెట్టుకుంటున్నానో నా రక్షణను కూడా అయా నేను కాపాడుకోవాలి ప్రభా. కళ్ళు మూసుకుని సువార్త ప్రకటించాలి ప్రభా, మంచి చేయాలి ప్రభా. సంఘంలో బస్తీలో నేను మంచి చేయాలి ప్రభా, మంచి చేయాలి, మంచి మాటలు చెప్పాలి ప్రభా. సంఘాన్ని బస్తీని ప్రభా నేను మంచిగా సిద్ధపరచాలి ప్రభా. అడుగుదాం, మొరపెడదాం, ప్రభుని అడుగుదాం. గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మదేవుడు మీతో బయలుపరుస్తుండగా, ఆత్మదేవ ఉచ్చరింప శక్యముగా నీ మూలుగులతో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మదేవ నాతో మాట్లాడు. తండ్రి కుడి పార్శ్వం యేసు ప్రభు నిలిచి ఉండి, ప్రభా ఈయనను క్షమించు. నీ కొరకు క్షమాపణ అడుగుతున్నాడు తండ్రిని. యేసయ్య తండ్రి దగ్గర నిలబడి, తండ్రి యేసయ్య ఈ బిడ్డను క్షమించు, యేసయ్య ఈ బిడ్డను క్షమించు, యేసయ్య ఈ బిడ్డను క్షమించు, యేసయ్య ఈ కుమారుని క్షమించు, యేసయ్య కుమారుని క్షమించు. యేసయ్య తండ్రి యేసయ్య తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి క్షమించు ప్రభా, తండ్రి నీ పక్షంగా యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ పరలోకంలో ఆయన ఏడుస్తున్నాడు, ప్రభా ఈ బిడ్డను శిక్షించవక ప్రభా, ఈ బిడ్డను హింసించక ప్రభా, ఈ బిడ్డను క్షమించు ప్రభా. ఎంత ప్రేమ నీ కొరకు. ఆ పరలోకంలో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. క్షమించమన్నట్టు ప్రభు అడుగుతా ఉన్నాడు. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను మంచి చేయాలి ప్రభా. ఒకవేళ నువ్వు మంచి చేయలేకపోయావా సంఘంలో బస్తీలో, ఈరోజు ప్రభు నిన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు. ఈరోజు నేను దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు, ఆత్మదేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. ఓ స్పిరిట్ గాడ్ మూవ్ మైటిలీ, స్పిరిట్ గాడ్ మూవ్ మైటిలీ. స్పిరిట్ గాడ్ మూవ్ మైటిలీ. ఓ ఉచ్చరింప శక్యంగా నీ మూలుగులతో విజ్ఞాపన చేస్తున్న ఆత్మదేవ బిడ్డల పక్షంగా, ఆత్మదేవ ఒక్కొక్కరి పక్షంగా వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు ప్రభా. నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభా. నా పక్షంగా ప్రార్థన చేస్తున్న ఆత్మదేవ, వీళ్ళ పక్షంగా ప్రార్థన చేయ ఆత్మదేవ, సర్వసత్యంలోనికి నడిపించు ప్రభా. స్వతంత్రులుగా చేయండి ప్రభా. వాక్యానుసారంగా ఉండాలి ప్రభా. మంచి చేయాలి ప్రభా. సంఘంలో బస్తీలో మంచి చేయాలి ప్రభా. సువార్త ప్రకటించే వాళ్ళముగా ఉండాలి ప్రభా. మాకెన్ని శ్రమలు వచ్చినా ప్రభా, శ్రమలు రాకున్నా సువార్త ప్రకటించాలి ప్రభా.